ప్రచారం పీక్స్ కు చేరింది. కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. కార్నర్ మీటింగ్లు నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు మొదలుపెట్టారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్రలు చేపట్టారు. మరోవైపు కాంగ్రెస్ సర్కార్పై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేయనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ బాకీ కార్డు రిలీజ్ చేసి ప్రజలను చైతన్యం చేస్తుంది. ఇప్పుడు బీజేపీ కూడా ఛార్జ్ షీట్ తో హీట్ పెంచబోతుంది. ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ ను నమ్ముకున్న బీఆర్ఎస్ కు కంటోన్మెంట్ తరహా ఫలితం తప్పదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వెంగళరావు నగర్, ఎల్లారెడ్డిగూడలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. బీఆర్ఎస్ తో పాటు బీజేపీ పైన హాట్ కామెంట్స్ చేశారాయన. ఎన్నడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా? మన సమస్యలు అడిగిండా? మనం ఎట్లున్నారో చూసిండా? ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలన్నాయా? పాకిస్తాన్ వాడు ముడ్డి మీద అంతే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీ వాళ్ళు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబు జాగీరా బీజేపీ వాళ్ళది. ఇది ఎవడైనా అభివృద్ధి చేయాలనుకుంటాడు, ఎవడైనా నిధులు తేవాలనుకుంటాడు, ఎవడైనా తాగనికే నీళ్లు తేవాలనుకుంటాడు, ఎవడైనా పేదలు తిరగనికే మెట్రో రైలు తేవాలనుకుంటాడు, ఎవడైనా మన మూసీలో ఉన్న మురికిని తొలగించాలనుకుంటాడు. బీజేపీ వాళ్ళ భావ దారిద్ర్యం జూబ్లీ హిల్స్ లో ఎన్నికల్లో కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. గల్లీ గల్లీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు తిరుగుతారంట. ఎందుకయ్యా? బిచ్చమడుకోనికి వస్తారా? ఏం తెచ్చిందని వస్తారు, మీ మోడీ ఏమిచ్చిందని వస్తారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు కేటీఆర్. షేక్పేట్లో రోడ్ షో చేసిన ఆయన హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు కట్టామని, తాగునీటి సమస్యను తీర్చామన్నారు. కాంగ్రెస్ చిత్తుగా ఓడితే ఎన్నికల హామీలు అమలవుతాయని ఓటర్లకు సూచించారు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు కుటుంబ పెద్ద, ఎట్లా మాట్లాడాలా? కొద్దిగా ఇబ్బంది ఉన్నది, 4 రోజులకి ఇస్తా, జర్ర ఓపిక పట్టమని చెప్పాలి. కానీ ఆయన ఏమంటున్నాడు? దబాయిస్తున్నాడు. ఏం చేస్తారు మీరు నన్ను? కోసుక తింటారా? ఏం చేస్తారు మీరు నన్ను? కొడతారా అని రేవంత్ రెడ్డి గారు హుంకరిస్తా ఉన్నాడు. ఇది ఒక కుటుంబ పెద్దకు ఉండాల్సిన లక్షణమా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ ఇవాళ 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ఓటర్లకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికొచ్చింది. మీరిక్కడ గట్టిగా జూబ్లీ హిల్స్ లో తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు చేస్తే ఖచ్చితంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అక్కడ ఉన్న బాకీ ఉన్నాయన్నీ మీకు బ్రహ్మాండంగా వాళ్ళకు అందుతాయి. రేవంత్ రెడ్డి ఒక్కటే అనుకుంటాడు, నేను ఏమి ఇయ్యకపోయినా, మహిళలకు నేను నెలకు 2,500 ఇయ్యకపోయినా, సిలిండర్ 500 అని చెప్పి 1000 రూపాయలు ఇచ్చినా, కరెంటు ఫ్రీ అని కరెంట్ ఇయ్యకపోయినా, ఏమి ఇయ్యకపోయినా వీళ్ళు మళ్ళా నాకే వేస్తున్నారు ఓట్లు, కాబట్టి ఏమిచ్చే అవసరం లేదు అని చెప్పి తెల్లారి మొత్తం ఎగబెడతాడు. ఒక్కసారి మీరు గట్టిగా తీర్పు చెప్తే జూబ్లీ హిల్స్ వాళ్ళు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది. రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఓట్లు అడుగుతున్నారు. 2 ఏళ్లుగా హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. బస్తీలో చాలా సమస్యలు ఉన్నాయని, ప్రజలు దయనీయ స్థితిలో బతుకుతున్నారని తెలిపారు కిషన్ రెడ్డి. గుండాయిజాని, రౌడీజాని ప్రజలు అంగీకరించారంటూ సెటైర్లు వేశారు. ఒక్క ఫోన్ చేస్తే ఈ సమస్యలు తీర్చేందుకు ముందుంటామని ఓటర్లకు హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. స్థానిక ఎంపీగా కేంద్రం నుంచి చాలా నిధులు తెచ్చామని తెలిపారు కిషన్ రెడ్డి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం పీక్స్ కి చేరింది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అన్ని పార్టీలు కూడా తమ ప్రచారాన్ని కార్నర్ మీటింగ్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇటు చూస్తే కాంగ్రెస్, అటు చూస్తే బీఆర్ఎస్ అండ్ ఇటు చూస్తే బీజేపీ కూడా అందరూ కూడా ముందుకు దూసుకెళ్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం పీక్స్ కు చేరుకుంది. మనం ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూస్తున్నాం.
ఎస్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా చాలా హాట్ వెదరే కనిపిస్తోంది. పొలిటికల్ గా హీట్ ఎక్కింది. నిన్న ముఖ్యమంత్రి రోడ్ షో, అటు కేటీఆర్ రోడ్ షో, ఈ రోజు కూడా ముఖ్యమంత్రి కేటీఆర్ రోడ్ షోలు ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీ మంత్రులంతా కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈవెన్ ఇందాకే మనం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో పర్యటన చేసి రావడం జరిగింది. సో అక్కడటువంటి వాస్తవ పరిస్థితులు కూడా తెలుసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఐ న్యూస్ మరి కాసేపట్లో దాన్ని ప్రసారం చేయడానికి కూడా సిద్ధమవుతుంది. సో ఇట్లా నేపథ్యంలో అక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే కనుక ఒక టగ్ ఆఫ్ వార్ అయితే కనిపిస్తోంది. కొంతవరకు యువకుడు కాబట్టి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నవీన్ యాదవ్ సైడ్ ఓటేస్తామని మాట్లాడుతున్నా, ఇప్పుడున్నటువంటి వ్యతిరేకత దృష్ట్యా అసలు మాకు ఏం జరిగింది అభివృద్ధి, గతంలో 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలిస్తే ఏం జరిగింది, 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, సో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే మాకేం చేస్తుంది, సో ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఓటు రూపంలో చూపిస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ సైడ్ ఓటేస్తామని కొంతమంది అంటుంటే, బీజేపీ ఇక 2 పార్టీలను విమర్శిస్తూ మాట్లాడుతుంది తప్ప బీజేపీ ఓటు బ్యాంక్ ఎంతవరకు పెంచుకుంటుంది అనేది మాత్రం గ్రౌండ్ లో బీజేపీ కొంత కాన్ఫిడెన్స్ మాత్రం లేదని చెప్పాలి. సో ఏదన్నా నెక్ టు నెక్ ఫైట్ మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్యలోనే ఉంది, స్పష్టంగా కనిపిస్తోంది. సో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరికి ప్రజలు పట్టం కడతారన్న చూడాలి. మోరోవర్ ఏంటంటే, హైదరాబాద్ లో ఉండి రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నిక, ఇది చాలా చిన్న ఉప ఎన్నిక అనే చెప్పాలి. బట్ ఈ ఉప ఎన్నికను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం కాబట్టి కాపాడుకోవడానికి ప్రచారం చేస్తుందంటే ఓకే, బట్ అదే స్థానాన్ని గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ప్రచారంలో దిగుతున్నారు. ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. తో పాటు ముఖ్యమంత్రి కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. నిజానికి మన ముఖ్యమంత్రి షెడ్యూల్ నిన్న చూస్తే చాలా టఫ్ షెడ్యూల్ అని చెప్పాలి. మొన్న ఒక కేంద్ర మంత్రి మనవరాలు పెళ్లికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాంబే వెళ్ళారు. ఆ తర్వాత నిన్న బేగపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. నిన్న ఉదయం ఆ నుంచి అజరుద్దీన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఆ నుంచి ఆ తర్వాత హెలికాప్టర్లో వరంగల్ పర్యటనకి వెళ్ళారు. వరంగల్లో అక్కడ జరిగినటువంటి వరద బీభత్సానికి జరిగినటువంటి నష్టం కానీ, పంట నష్టం చెందినటువంటి రైతులను కానీ అక్కడ దానికి సంబంధించినటువంటి రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కలెక్టర్లకు, అధికారులకు కూడా క్లాస్ బీకారు. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ నుంచి నిన్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాత్రి రోడ్ షో నిర్వహించారు. సో ఒక టైట్ షెడ్యూల్లో ఇంత ప్రియారిటీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందంటే, మోరోవర్ ఇక్కడ కొంత వ్యతిరేకత ఉంది అన్నటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి గ్రౌండ్ లో ఉంది. మైనార్టీ ఓటు బ్యాంకును బీఆర్ఎస్ పార్టీ కొంత టర్న్ చేసుకుంటుంది అన్నటువంటి వార్తలు విన్నటువంటి నేపథ్యంలో ఇమ్మీడియట్ గా ఇంతకాలం గుర్తురానటువంటి అజరుద్దీన్ ఇమీడియట్ గా తెరపైకి తీసుకొచ్చారు. యాక్చువల్గా అయితే అజరుద్దీన్ ఇక్కడ పోటీలో ఉండాల్సినటువంటి వ్యక్తి. గతంలో ఆయనే పోటీ ఉన్నారు. మాగంటి గోపీనాథ్ విషయంలో ఆయన 2వ స్థానానికి వచ్చారు. మహా అయితే 10-15 వేల పైచిలకు ఓట్ల తేడాతో మాత్రమే అజరుద్దీన్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మాగంటి గోపీనాథ్ తర్వాత ఆయనే ప్రచారంలో దిగుతున్నా అన్నారు. ఆయన కొంత ప్రచారం కూడా చేసుకున్నారు. ఆయనే అభ్యర్థి అని డిక్లేర్ కూడా చేసుకున్నారు. బట్ అన్ఫార్చునేట్ గా అధిష్టానం మళ్ళీ నవీన్ యాదవ్ ను బరిలోకి దింపింది. మైనార్టీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కు టర్న్ అవుతుందన్నటువంటి ఊహాగానాలు, కొంత ఇంటెలిజెన్స్ వార్తలు వచ్చాయన్నటువంటి నేపథ్యంలో వెంటనే అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో టెక్నికల్ అంశాలు ఉన్నాయి. గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఇంకా సుప్రీంకోర్టు పరిధిలోనే ఉంది, పెండింగ్ లోనే ఉంది. అయితే అజరుద్దీన్ కి క్రీడా రంగంలో చేసినటువంటి సేవా దృక్పథంతో ఏమైనా ఇస్తారా, లేదంటే ఈ ఎమ్మెల్సీ గనక ఒకవేళ రద్దు అయితే గనక 6 నెలల లోపు ఎమ్మెల్సీగా కన్ఫర్మ్ కాకపోతే మళ్ళీ ఈ మంత్రి పదవి కూడా రద్దు అయ్యేటువంటి అవకాశాలు ఉంటా ఉంటాయి. ఏదేమైనా డిసెంబర్ తర్వాత ఇంకో 2 మంత్రి పదవులు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సో ఏదేమైనా కానీ సో గ్రౌండ్ లో మాత్రం ఒక టగ్ ఆఫ్ వార్, నెక్ ఆఫ్ ది మూవ్మెంట్ నడుస్తుంది. దీంట్లో మాటల తూటాలు కూడా పేలుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అటు నవీన్ యాదవ్ కానీ మాటలు మాట్లాడుతున్నారు. సో రాజకీయాలు అంటేనే మాటలతోనే ఈసారి గెలిచేటువంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో తెలంగాణ పాలిటిక్స్ లో మనం చూస్తున్నాం. బట్ ఏదేమైనా కానీ కిషన్ రెడ్డి ప్రచారం ఓవైపు, ఎందుకంటే కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ సెగ్మెంట్ లో ఉండేటువంటి నియోజకవర్గం జూబ్లీహిల్స్ నియోజకవర్గం. సో ఆయన భుజాల మీద వేసుకొని తిరుగుతున్నారు. ఇంకా మిగతా కేంద్ర మంత్రులు కూడా ప్రచారం చేస్తున్నారు. అటు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ప్రచారంలో దిగుతున్నారు. సో బీజేపీ కూడా వీలైనంత వరకు ఈసారి ఓటు బ్యాంకు పెంచుకునేటువంటి ప్రయత్నంలో దిగుతున్నారు. బట్ బీజేపీ కాన్సెప్ట్ ఒకటే, జూబ్లీహిల్స్ కంటే కూడా రాష్ట్రంలో అధికారంలోకి రావడమే మా కాన్సెప్ట్. బీహార్ ఎన్నికలు కానీ, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కానీ, తమిళనాడు ఎన్నికలు కానీ, ఆ తర్వాత వచ్చేటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కానీ, వీటి తర్వాత అప్పుడు బీజేపీ తెలంగాణలో కాన్సన్ట్రేట్ చేయడానికి మాత్రం సిద్ధమవుతోంది. బట్ భారతీయ జనతా పార్టీ ఈ రేసులో 3వ స్థానంలో ఉంది అని కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు. సో ఇక్కడ కావాల్సింది జూబ్లీహిల్స్ కాదు, కావాల్సింది రాష్ట్రంలో అధికారం కావాలి. దానికోసమే భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగేటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత తెలంగాణను కాన్సన్ట్రేట్ చేస్తామని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కీలకంగా చెప్తున్నటువంటి అంశం. సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పరిస్థితి. వరలక్ష్మి.
అసలు కాంగ్రెస్ వ్యూహం ఏంటి? ఈ మూడు పార్టీలు కూడా కలిసి జోరుగా ప్రచారం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ మూడు పార్టీల వ్యూహాలు ఏంటి అసలు? ఎగ్జాక్ట్లీ మూడు పార్టీల వ్యూహం ఒకటి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యూహం ఇక్కడ గెలిచి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటో మేము ప్రజలకు చెప్తాం. ఈ గెలుపు అనేది రాష్ట్ర వ్యాప్తంగా రీసౌండ్ ఇవ్వాలి. రాబోయేది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే, ఇదే దానికి నిదర్శనం. ఇక మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం మరొక 2 సంవత్సరాల తర్వాత. ఇది ఒక ట్రైలర్ లాగా, ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని భావిస్తోంది. అండ్ అసలు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లేదు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. ఇంకో 10 ఏళ్ల అధికారం మాదే, జూబ్లీహిల్స్ లో మేము గెలిచాం అని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాబోయేటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో వ్యతిరేకత లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. మోర్ ఓవర్ ఇప్పటి వరకు హైదరాబాద్ సెగ్మెంట్ లో ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికలో కంటోన్మెంట్ లో తప్పితే. సో కంటోన్మెంట్ నే మళ్ళీ రిపీట్ చేయాలంటున్నారు. ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు రిపీట్ చేయగలుగుతారో చూడాలి. బట్ ఇప్పటివరకు హైదరాబాద్ కు ఒక మంత్రి లేరు. అజరుద్దీన్ ద్వారా మంత్రి పదవి ఇచ్చామని చెప్తున్నారు. సో మైనార్టీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తికే మంత్రి పదవి ఇచ్చాం. ఇటు ఎంఐఎం ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ వైపు ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఆశీర్వాదాలు కూడా ఆయనకు ఉన్నాయని చెప్పేసి నవీన్ యాదవ్ చెప్తున్నారు. అఫ్ కోర్స్ గ్రౌండ్ లో కూడా ఆయన ఆశీర్వాదం తీసుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చాలా సందర్భాల్లో చూడొచ్చు. బట్ ఏదేమైనా కానీ ఈ గెలుపు అనేది ఈ 2 పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకమనే చెప్పాలి. ఎందుకంటే గెలిచి వ్యతిరేకతను చూపించడానికి, గెలిచి మా పైన వ్యతిరేకత లేదని చెప్పుకోవడానికి ఈ 2 పార్టీలకు చాలా నెక్ ఆఫ్ ది మూమెంట్, జీవన్ మరణ సమస్యలాగా జూబ్లీహిల్స్ ఎన్నిక మారిపోయిందని చెప్పాలి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.